నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం దాదాపు 3 నెలల పైగా దాటిపోయింది. 3 నెలలు దాటిపోయింది. ఈ యుద్ధం ముగింపు దశకు వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. ఇలా ముగింపు దశకు వస్తున్నాయి వార్తలు చాలాసార్లు వచ్చాయి. యుద్ధం మధ్యలోనే అమెరికా 4-5 రోజుల్లోనే యుద్ధం కంప్లీట్ చేసి ఇరాన్ను మొత్తం తన హస్తగతం చేసుకుందామని కలగన్నది. ఇజ్రాయెల్ కూడా అదే అమెరికాను ఒప్పించింది, ట్రంప్ను ఒప్పించాడు నెతన్యాహు, అది జరిగి తీరుతుందని. ఈ నేపథ్యంలో చాలా పరిణామాలు జరిగాయి. యుద్ధం ఆగిపోలేదు, ఇరాన్ లొంగిపోలేదు. 3 నెలలకు పైగా యుద్ధం జరుగుతుంది. మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందం కొంతకాలం సాగింది. ఒప్పందం ఉన్న టైంలోనే అమెరికా దాడులు చేసింది. ఇరాన్ చాలా నష్టపోయింది, అమెరికా నష్టపోయింది, ఇజ్రాయెల్ నష్టపోయింది. ఈ నేపథ్యంలో 11వ తేదీ సాయంత్రం 5:52కి డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ రోజు రోజుకు ఎన్ని మాటలు మారుస్తారు, గంట గంటకు మాటలు మారుస్తూ ఉంటాడు అనేది మనం ఈ 3 నెలల కాలంలో చూసాం. అంతకు ముందు కూడా మనకు చాలా తెలుసు. ఈ 3 నెలల కాలంలో ఎన్ని మాటలు మార్చాడు, క్షణానికి మాటలు మారుస్తూ పోతాడని చూసాం. ఇరాన్ నాశనం అయిపోయిందని అంటాడు, ఆ కొద్దిసేపటికి ఇరాన్తో ఒప్పందం కుదురుతుంది అంటాడు. ఇరాన్ మీద దాడి జరుగుతుందంటాడు, కొద్దిసేపటికే మాకు ఒప్పందం జరిగిపోయిందంటాడు. ఇక రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి ట్రంప్ మళ్ళీ 11వ తేదీ సాయంత్రం 5:52కి తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ ఏదో చదివి వినిపిస్తాం మీకు. అమెరికా ఈ రాత్రి ఇరాన్పై చాలా తీవ్రమైన దాడి చేయబోతోంది. ఇరాన్ యొక్క నౌకాదళం, వైమానిక దళం, రాడారు, విమాన నిరోధక వ్యవస్థలు, దాని దాడి సామర్థ్యంలో అధిక భాగంతో పాటు అన్ని ఇతర రక్షణ రూపాలు కూడా నాశనం అయిపోయాయి. ఇంతకు ముందే నాశనమయ్యాయి. సమీప భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో మేము కార్గ్ ద్వీపాన్ని, ఇతర చమురు మౌలిక సదుపాయాల కేంద్రాలను స్వాధీనం చేసుకొని వారి చమురు మరియు గ్యాస్ మార్కెట్లపై పూర్తి నియంత్రణను సాధిస్తాము. వెనుజులా విషయంలో మేము చేసినట్లే ఇది కూడా చేయబోతున్నాము. ఇది వెనుజులా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండింటికి అద్భుతంగా కలిసి వస్తున్నది. ఈ విషయంపై మీ శ్రద్ధకు ధన్యవాదాలు. ఇట్లు డొనాల్డ్ జే ట్రంప్ అధ్యక్షుడు అని ఒక ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ వచ్చిన వెంటనే దాదాపు సాయంత్రం 5:52కు 11వ తేదీ ప్రపంచమంతా అనుకున్నది ఏంటంటే ఇక ఈ రాత్రి ఇరాన్ మీద చాలా తీవ్రమైన దాడి జరగబోతుంది. గతంలో కంటే చాలా పెద్ద ఎత్తున దాడి జరగబోతుంది. అయితే అందులో ఆయన ఇప్పటికే ఇరాన్ పూర్తిగా నష్టపోయింది, ఏం లేదు అక్కడ, నాశనం అయిపోయింది అని చెప్తూనే ఇంకా తీవ్రమైన దాడి చేయబోతున్నాం అని చెప్పాడు కదా. ఇంకెంత తీవ్రమైన దాడి జరుగుతుందో అని, ప్రపంచం ఎంత తీవ్రమైన దాడి చేయబోతున్నాడో ట్రంప్ అనేది అందరూ ఆందోళన చెందారు. అయితే దాదాపు సాయంత్రం 5:52కు ఈ పోస్ట్ చేసిన ట్రంప్ అదే రోజు రాత్రి 11 గంటలకు 10:55 ఆ సమయంలో మరొక పోస్ట్ చేశాడు. అంటే దాదాపు 5-6 అవర్స్ తేడాతో. అందులో ఏం రాశాడంటే, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో చర్చలు, ఇరాన్ నాయకత్వం ఆమోదం తెలిపినందున నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడిగా ఈ సాయంత్రం ఇరాన్పై జరగాల్సిన దాడులను రద్దు చేశాను. అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, టర్కీ, పాకిస్తాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్ట్ మరియు ఇతరులతో సహా ఇందులో పాలు పంచుకున్న అన్ని పక్షాలచే చర్చలు మరియు తుది అంశాలు సూత్రప్రాయంగా వివరంగా ఆమోదించబడ్డాయి. ఈ ఒప్పందం ఖరారయ్యే వరకు నావికా దిగ్బంధనం పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుంది. ఒప్పందం మీద సంతకం చేసే సమయము, ప్రదేశం త్వరలో ప్రకటిస్తాము. 5 గంటల్లో పూర్తిగా యూటర్న్, దాడి చేయబోతున్నాము, బీభత్సమైన దాడి చేయబోతున్నాము అని ప్రకటించిన 5 గంటల్లో ఒప్పందం కుదిరింది, ఇక దాడులు రద్దు చేసుకున్నానని ఇట్లా చాలాసార్లు మాట్లాడాడు. ఈ విధంగా మాట్లాడిన తర్వాత Axios.com అనే వెబ్సైట్, అది చాలా ఫేమస్ వెబ్సైట్ అమెరికాలో. ఆ వెబ్సైట్ ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉండే, ఆ వెబ్సైట్ యాజమాన్యం ప్రభుత్వానికి, ట్రంప్కి చాలా దగ్గర అనే పేరున్నది. ఆ వెబ్సైట్ రాసిన అంశాల ప్రకారం ఒక ఒప్పందం కూడా వెలుగులోకి వచ్చింది. ఆ ఒప్పందంలో అంశాలు ఏంటి మనం మాట్లాడుకోవాల్సి. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ 3 నెలల యుద్ధం వల్ల ట్రంప్ ఏం సాధించాడు, ఇజ్రాయెల్ ఏం సాధించింది, ఇరాన్ మీద దాడి చేసి వందల మందిని చంపేసి అనేక ఆస్తి నష్టం చేసి అమెరికా ఏం సాధించింది అనేది ఈ ఒప్పందం వల్ల మనకు తెలుస్తున్నది. ఇది 60 రోజుల మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, MOU అని ఈ ఒప్పందం 60 రోజుల పాటు ఒప్పందం చేసుకోవాలనుకున్నారు. 60 రోజుల తర్వాత దాన్ని పొడిగిస్తారు. 60 రోజుల పాటు సీజ్ ఫైర్ ఉంటుంది. ఇది లెబనాన్లో ఇజ్రాయిల్ హిజ్బుల్లా యుద్ధాన్ని కూడా కవర్ చేస్తున్నది. పరస్పరం అంగీకారంతో దీన్ని పొడిగిస్తారు. అంటే ఈ ఒప్పందం ఓన్లీ ఇరాన్, అమెరికా మధ్యలోనే కాదు,
లెబనాన్, ఇజ్రాయెల్, హిజ్బుల్లా యుద్ధం సంబంధించి దాడులకు సంబంధించి కూడా ఒప్పందం అమలు అవుతుంది. ఈ ఒప్పందంలో భాగం అవుతారు వాళ్ళు కూడా అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, హర్ముజ్ జలసంధిని తక్షణం తెరవాలి. ఇరాన్ ఎలాంటి టోల్స్ విధించకూడదు. అక్కడ అమెరికా కూడా నావికా బ్లాకేడ్ ఎత్తేయాలి. ఇది రెండవ అంశం. ఒక్కొక్క అంశాన్ని మనం మాట్లాడుకుంటూ పోదాము. దాని తర్వాత ఈ అంశానికి సంబంధించి కూడా వివరంగా అంతకు ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఒప్పందంలో ఏం జరుగుతుంది అనేది కూడా మాట్లాడడం. మూడోది, ఇరాన్ నూతనంగా ఆయిల్ అమ్ముకోవడానికి అనుమతి ఇస్తున్నది, అనుమతి వస్తున్నది. అమెరికా అనుమతి ఇస్తున్నది. ఇందులో అనుమతి అంటే ఒప్పందంలో భాగం. ఇరాను ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా ఆయిల్ అమ్ముకోవచ్చు. అలాగే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద చర్చలు ప్రారంభమవుతాయి. న్యూక్లియర్ ఆయుధాలు ఇరాన్ తయారు చేయదు. ఇకపైన న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయదు. అలాగే ఆంక్షలు ఎత్తేస్తుంది, పూర్తిగా ఆంక్షలు ఎత్తేస్తుంది అమెరికా. ఫ్రోజన్ ఫండ్స్ విడుదల అంటే ఇరాన్కు సంబంధించిన ఫండ్స్ చాలా దేశాల్లో సీజ్ చేసింది. అమెరికా ఆ ఫండ్స్ రిలీజ్ చేయకుండా ఆపేసింది. ఆ ఫండ్స్ విడుదల చేస్తారు. ఇదొకటి. అమెరికా ఇరాన్ నెగోషియేటర్లు టెక్స్ట్పై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ట్రంప్, ఇరానియన్ సీనియర్ సుప్రీం లీడరు ఇద్దరు అంగీకారం త్వరలో వస్తుంది, సంతకాలు చేయగానే ఒప్పందం అమలు అవుతుంది అనేది ఈ ఒప్పందంలోని అంశాలు అని axios.com చెప్పింది. ఇందులో మనం వివరంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, హర్ముజ్ జలసంధి తక్షణం తెరవడం, టోల్స్ లేకుండా ఇరాన్ టోల్స్ ఏం విధించకపోవడం అనేది ఒక అంశం కదా. అసలు హర్ముజ్ జలసంధి యుద్ధానికి ముందు ఎప్పుడైనా దిగ్బంధించిందా ఇరాను? అంతకుముందు చాలా ఫ్రీగా షిప్పులు నడిచే అక్కడి ఇరాన్ ఎప్పుడు టోల్స్ విధించలేదు. చరిత్రలో ఎన్నడూ కూడా ఇరాను అక్కడ ఏ షిప్పులను ఆపలేదు, టోల్స్ విధించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు అక్కడి నుంచి చాలా మామూలుగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా, ఎలాంటి టోల్స్ లేకుండా, ఎలాంటి దిగ్బంధం లేకుండా షిప్పుల్లో ఆయిల్, ఇతర పదార్థాలు తీసుకొచ్చుకో. ఇప్పుడు కొత్తగా ఈ విధంగా ఒప్పందం చేసుకోవడం అంటే అమెరికా గెలిచినట్ట, ఓడినట్ట? గతంలో ఏది ఉందో మళ్ళీ అదే ఉంటుంది. ఈ 3 నెలల కాలంలో అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేశాయి కాబట్టి ఇరాన్ హర్ముజ్ జలసంధి మీద దిగ్బంధించింది. జలసంధిని టోల్ పెడతానని ప్రకటించింది. ఎందుకు? అమెరికా దాడి చేసింది కాబట్టి ప్రకటించింది, ఆ విధంగా దిగ్బంధించింది. అంతకుముందు ఆ విధంగా లేదు. కొత్తగా అమెరికా సాధించింది ఏంది ఇందులో? ఇక ఇరాన్ నూతనంగా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ అమ్ముకోవడానికి ఇరాన్కు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆంక్షలు, ఇందులో ఇంకోటి కూడా ఉంది, పూర్తిగా ఆంక్షలు కూడా ఎత్తేస్తారు ఇరాన్ మీద. ఇది ఇరాన్కు లాభం కదా. చాలా ఏళ్లుగా దాదాపు 2018 ప్రాంతం నుంచి ఇరాన్ మీద అనేక ఆంక్షలు విధించింది అమెరికా. ప్రపంచంలో ఇరాన్ ఎవరికి ఆయిల్ అమ్మకుండా ఆపేసింది. అయినా చైనా లాంటి దేశాలు కొంటున్నాయి, అది వేరే విషయం. మన దేశం కొనడం ఆపేసింది అమెరికా ఆంక్షలు విధించగానే. కాబట్టి ఇరాన్కి ఇప్పుడు ఆయిల్ అమ్ముకోవడం అనేది ఇరాన్కి లాభం. దీనివల్ల అమెరికా కొత్తగా వచ్చిన లాభం ఏమీ లేదు. దీనివల్ల ఇరాన్కే ఉపయోగం ఉంది. ఆంక్షలు రిలీవ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా సీజ్ చేసిన, అమెరికా ఆపేసిన ఫండ్స్ కూడా విడుదల చేస్తారు. అది కూడా ఇరాన్కు లాభమే. ఇప్పటికే చాలా కొన్ని కోట్ల డాలర్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా అనేక బ్యాంకుల్లో ఇరాన్ ఉన్నాయి. అవి ఆపేశారు కాబట్టి విడుదల చేస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం వస్తుంది. అది ఇరాన్కు లాభమే ఒకవైపు. ఇంకొకటి, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయదు ఇరాను ఈ ఒప్పందంలో భాగంగా. అసలు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడైనా తయారు చేసిందా? ఎన్నడూ తయారు చేయలేదు. తయారు చేస్తానని కూడా చెప్పలేదు. చనిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ ఎప్పుడైతే ఆర్డర్స్ ఇష్యూ చేశాడో, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి విరుద్ధంగా, తయారు చేయకూడదు అని బ్యాన్ విధించారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రయత్నాలు కూడా చేయలేదు ఎన్నడూ ఇరాన్. న్యూక్లియర్ వెపన్స్, అణు ఆయుధాలు తయారు చేయడానికి ప్రయత్నం కూడా చేయలేదు ఇరాన్. ప్రపంచానికి తెలుసు ఆ విషయం. కావాలని అమెరికా ఇరాన్ మీద దాడి చేయడం కోసం మాత్రమే సృష్టించిన కట్టు కదా అది, తయారు చేయబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ కొత్తగా తయారు చేయదు అని చెప్పడంలో అర్థమేముంది? అది అంతకు ముందు తయారు చేయలేదు, ఇప్పుడు తయారు చేయడం లేదు, రేపు తయారు చేస్తానని చెప్పడం లేదు. దానివల్ల కొత్తగా దీనివల్ల అమెరికాకు వచ్చిన లాభము ఏమి లేదు, ప్రపంచానికి వచ్చిన లాభము నష్టము ఏమి లేదు. ఇప్పుడున్న పాయింట్స్ ప్రకారం axios.com చెప్పిన, ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది, అధికారులకు చాలా దగ్గరగా ఉంటుంది వెబ్సైట్ కాబట్టి పూర్తి వివరాలతో పాయింట్స్ రాసింది. ఈ పాయింట్స్లో ఈ 3 నెలల యుద్ధకాలంలో, 3 నెలల పైన జరుగుతున్న యుద్ధకాలంలో అమెరికా సాధించింది ఏమీ లేదు అనేది ఈ పాయింట్స్ను బట్టి, ఒప్పందాన్ని బట్టి అర్థమవుతుంది. చాలా కాలంగా ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా లేదు. అమెరికా
తన షరతులకు అనుగుణంగానే ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇరాన్ దాన్ని తిప్పికొడుతూ వస్తున్నది. ఇప్పుడు ఈ పాయింట్స్ ఏదైతే ఉన్నదో ఇది నిజమే అయితే ఈ పాయింట్స్ మీద రేపు ఒప్పందం జరిగితే ఇరాన్ దీనివల్ల లాభపడుతున్నదే కానీ నష్టపోయేది ఏమీ లేదు. 3 నెలల యుద్ధం వల్ల ప్రపంచానికి తీవ్రమైన నష్టం తీసుకొచ్చాడు ట్రంప్. కానీ దానివల్ల అమెరికా సాధించింది ఏమీ లేదు, ఇజ్రాయెల్ సాధించింది కూడా ఏమీ లేదు. చాలా నష్టపోయింది. అమెరికా ఆర్థికంగా నష్టపోయింది. అలాగే ప్రపంచంలో ఒకే ఒక బలమైన శక్తి అని ఉన్న పేరు కూడా కోల్పోయింది అమెరికా. ఇప్పుడు అమెరికా అంత బలమైంది కాదు అనేది ప్రపంచం నమ్ముతున్నది. ఇరాన్ మీద కూడా దాడి చేసి నిలబడలేకపోయింది అమెరికా అనేది ప్రపంచం నమ్ముతున్నది. ఇరాన్ దాన్ని తీవ్రంగా తిప్పికొట్టింది, కకావికలం చేసింది అమెరికాను. నష్టపోవచ్చు, ఇరాన్ చాలా నష్టపోవచ్చు కానీ అమెరికాను కకావికలం చేసింది. ఇజ్రాయెల్ని భయకంపితం చేసింది. ఇజ్రాయెల్ని ఒక్క ఇరానే కాదు, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా లాంటి సంస్థలు కూడా, హైతీ లాంటి సంస్థలు కూడా ఇజ్రాయెల్ను భయపెట్టాయి. ఇజ్రాయెల్ కూడా చాలా పవర్ఫుల్, ప్రపంచాన్ని నమ్ముతుంది చాలా పవర్ఫుల్ అని. దాని ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొసాద్ చాలా పవర్ఫుల్, ఏదైనా చేయగలదు, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏమైనా చేయగలదు, ఏ ఇన్ఫర్మేషన్ అయినా తీసుకురాగలదు, ఎవరైనా చంపగలదు అనే పేరున్నది. కానీ ఆ పేరు సర్వనాశనం అయిపోయింది. అది నిజం కాదని తేలిపోయింది. చంపగలదు అంతే, వ్యక్తులను చంపగలదు. అట్లా ఇరాన్లో చాలామందిని చంపింది. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్తో సహా చాలామందిని చంపింది మొసాద్. కానీ ఒక యుద్ధం వస్తే మొసాద్ ఏమీ చేయలేదు అనేది అర్థమైపోయింది. ఎంత బలహీనమైంది మొసాద్, ఇజ్రాయిల్ ఎంత బలహీనమైనది అర్థమైపోయింది. ఈ యుద్ధంలో అసలు యుద్ధం ప్రారంభించింది ఒక రకంగా ఇజ్రాయిల్ అయితే అమెరికాను దానికి లాక్కొచ్చి తన లాభాల కోసం, తన ప్రయోజనాల కోసం ఇజ్రాయిల్ ఇరాన్ మీద యుద్ధాన్ని తీసుకొచ్చి ఇరాన్ మీద దాడులు చేసి ఇవాళ చివరికి ఎటు పాలుపోని పరిస్థితుల్లో ఓటమి పాలయ్యి దారుణమైన పరిస్థితుల్లోకి దిగజారి అన్ని రకాలుగా నష్టపోయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరును కోల్పోయి ముసుగు తొలగి, చాలా బలవంతుడు అనే ముసుగు తొలగి అసలైన రూపం బహిర్గతమైన తర్వాత చచ్చినట్టు ఇరాన్ ముందు లొంగిపోతున్నారు అనేది అర్థమవుతుంది. ట్రంప్ కానీ నెతన్యాహు కానీ. సరే, ఈ ఒప్పందంలో నెతన్యాహు భాగస్థుడు అవుతాడా లేదా ఇంకా తెలియదు. ఆ విషయం ఇంకేం ప్రకటించలేదు. నెతన్యాహు భాగస్థుడు కాకపోతే రేపు మళ్ళీ యుద్ధం కొనసాగదని నమ్మకం ఉందా? నెతన్యాహు మళ్ళీ ఇరాన్ మీద దాడి చేయడా, లెబనాన్ మీద దాడి చేయడా చెప్పలేము అది. కానీ అమెరికా మద్దతు లేకుండా నెతన్యాహు ఏదైనా చేస్తాడు అనుకోవడం పొరపాటు. చేయలేడు, బలహీనుడు. ఇజ్రాయిల్ బలహీనమైంది అమెరికాతో పోల్చుకుంటే. ఇప్పుడు ఇరాన్తో పోల్చుకున్నా చాలా బలహీనమైంది అనేది అర్థమవుతున్నది. అయితే ఈ మొత్తం యుద్ధంలో ఒక్కటి తేలింది ఏంటంటే ఇరాన్ చాలా బలమైనది. ఇరాన్ ఆయుధ సంపత్తి పరంగా బలమైనదా, టెక్నాలజీ పరంగా బలమైనదా, వ్యూహపరంగా బలమైనదా, ఏదైనా కావచ్చు. కానీ ఇరాన్ వెనకడుగు వేసే ప్రసక్తి లేదనేది నిలబడ్డ తీరు అది దాన్ని గెలిపించింది. భయపడకుండా, లొంగిపోకుండా నిలబడ్డ తీరు దాన్ని గెలిపించింది. ఇవాళ ఇరాన్ విజేత, అమెరికా, ఇజ్రాయిల్ ఓటమి పాలైన వాళ్ళు. రేపు ప్రపంచంలో బలాబలాల్లో మార్పులు వచ్చే అవకాశం కూడా యుద్ధం కల్పిస్తున్నది. ఈ యుద్ధం అమెరికాకు, ఇజ్రాయెల్కు నష్టం కలిగించడమే కాదు, ఇరాన్కు నష్టం కలిగించింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను సంక్షోభంలోకి నెట్టింది ఈ యుద్ధం. సాధించింది ఏం లేదు ఈ యుద్ధం వల్ల. ఏ యుద్ధం వల్ల కూడా ఎవరు ఏం సాధించలేరు, నష్టపోవడమే తప్ప. ఈ యుద్ధం వల్ల భారతదేశం కూడా చాలా నష్టపోయింది, సంక్షోభంలో ఇరుక్కుంది. ఆయిల్ సంక్షోభం, గ్యాస్ సంక్షోభం, దానివల్ల ఇతర వస్తువులు కొరత, ధరలు పెరగడం, రకరకాల సంక్షోభాలను ఈ యుద్ధం వల్లనే ఎదుర్కొంది. ఇప్పటికీ ట్రంప్ లాస్ట్ స్టేట్మెంట్ ఒప్పందం జరుగుతుందని, లాస్ట్ స్టేట్మెంటు 11వ తేదీ రాత్రి ఇచ్చిన స్టేట్మెంటు, తను చేసిన పోస్టు ట్రూత్ సోషల్లో. అదే చివరిదైతే చెప్పలేం. డొనాల్డ్ ట్రంప్ ఏ క్షణానికి ఎలా మాట్లాడతాడో తెలియదు కాబట్టి అదే చివరిదైతే ఈ ప్రపంచం మళ్ళొకసారి దాడులు, యుద్ధాలు లేకుండా ఆగిపోతుంది అని అనుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పలేం. బహుశా డొనాల్డ్ ట్రంప్ ఇదే చివరి స్టేట్మెంట్ కావచ్చు యుద్ధానికి సంబంధించి. లేదు రేపు మళ్ళీ నేను అమెరికా మీద ఇరాన్ మీద దాడికి పోబోతున్నాను, సర్వనాశనం చేయబోతున్నాను, నాగరికతను మొత్తం నాశనం చేయబోతున్నాను, ఇక ఇరాన్ అనేది ప్రపంచ పటంలో ఉండదు అని మాట్లాడవచ్చు అనే ఒక పోస్ట్ పెట్టొచ్చు. ఏదైనా మాట్లాడతారు, క్షణానికి మాట మార్చే రకం. కానీ ఇప్పటికున్న యాక్సియోస్ చెప్తున్న వార్తలు,
ట్రంప్ చేసిన పోస్ట్ ప్రకారమే అయితే యుద్ధం ఆగిపోబోతున్నది. ఈ యుద్ధంలో ఇరాన్ విజయం సాధించింది. అమెరికా ఇజ్రాయెల్ ప్రపంచంలోని నెంబర్ 1 దేశమైన అమెరికా, దాని తొత్తు ఇజ్రాయిల్, ఈ రెండిటి దాడిని ఎదిరించి 3 నెలల పాటు ఎదిరించి నిలబడి విజేతగా నిలబడింది. ఆ రెండింటిని చిత్తుగా ఓడించింది అనేది ఈ 3 నెలల యుద్ధం రుజువు చేస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.